గురు బ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో 2024 సంవత్సరం మే మాసంలో వృశ్చిక రాశిలో జన్మించిన వారికి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, మే 1వ తారీఖున గురువు యొక్క స్థాన మార్పు కూడా ఉంటుంది కాబట్టి ఆ ప్రభావం అనేది వృశ్చిక రాశి వారిపైన పాజిటివ్గా పడుతుందా నెగిటివ్గా పడుతుందో కూడా వివరిస్తానండి. దయచేసి వీడియోని చివరి దాకా చూసి మీ పేరేంటో కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి ఈ గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరు కాల్ చేయవచ్చు. ఇక అసలు విషయానికి వస్తే గోచారాన్ని కనుక ముందుగా చూసుకున్నట్లయితే శని భగవానుడు కుంభరాశిలో ఉన్నాడండి, అంటే మీ 4th హౌస్లో ఉన్నాడు. రాహు ఏమో మీనరాశిలో ఉన్నాడు, సంవత్సరం అంతా కూడా అక్కడే ఉంటాడు, 5వ ఇంట్లోనే ఉంటాడు. కేతువు కన్యా రాశిలో అనగా 11th హౌస్లో ఉన్నాడండి. మే 1వ తారీఖు వరకు గురువు మేషరాశిలో సంచరిస్తూ మే 1వ తారీఖున మేషరాశి నుండి వృషభ రాశిలోకి మీ 7th హౌస్లోకి వెళ్తాడండి. ఈ గోచారాన్ని బట్టి కనుక చూసుకున్నట్లయితే ముఖ్యంగా వృశ్చిక రాశిలో జన్మించిన ప్రభుత్వ ఉద్యోగస్తులకు చాలా అనుకూలమైనటువంటి మార్పులు ఉండబోతున్నాయి అని చెప్పవచ్చండి. ప్రస్తుతం వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని యొక్క ప్రభావం అనేది కొన్ని అడ్డంకులను సృష్టిస్తుంది. అయినప్పటికీ బృహస్పతి పెయిన్ కిల్లర్ లాగా పనిచేస్తాడండి. మే 1వ తారీఖు నుండి వృశ్చిక రాశి వారి జాతకంలో అనేకమైనటువంటి మార్పులు ఉండబోతున్నాయి. 10వ ఇంటికి అధిపతి అయినటువంటి సూర్యుడు 6వ ఇంట్లో కూర్చుని ఈ నెల ప్రారంభంలో ఉచ్చస్థితిలో ఉంటాడు. కాబట్టి పదోన్నతి లభించే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ప్రమోషన్లు రావటం కానీ ఏదో ఒక విధంగా ఉద్యోగస్తులకు అవ్వవచ్చు, వ్యాపారస్తులకు అవ్వవచ్చు, మంచి జరుగుతుందండి. మనకి నవగ్రహాలు ఉన్నప్పటికీ కూడా 9 గ్రహాలు ఉన్నా సరే గురువు పెద్ద గ్రహం అండి, ప్రభావవంతమైనటువంటి గ్రహం. అటువంటి గురుబలమే ఇప్పటి నుండి వృశ్చిక రాశి వారికి ఉండబోతుంది. అర్ధాష్టమ శని యొక్క ప్రభావం ఉన్నప్పటికీ కూడా గురువు మీకు చాలా అనుకూలమైనటువంటి ఫలితాలను చూపిస్తాడు. అలాగే మే మాసంలో కుజుడు, రాహువు, బుధుడు ఈ 3 గ్రహాలు కూడా కలుస్తాయండి. ఇది మీ ఉద్యోగంలోనూ వ్యాపారంలోనూ పోటీని పెంచుతుంది. కాబట్టి మీరు కాస్త కష్టపడి పనిచేయాల్సి వస్తుంది. అంటే ఈ టైంలో వృశ్చిక రాశి వారికి ఒక రకంగా ఎలా ఉండబోతుందంటే, ఒక పక్కేమో బృహస్పతి కెరీర్లో విజయాన్ని అందిస్తాడు, గొప్ప గొప్ప అవకాశాలను అందిస్తాడు. మరోవైపు ఏమో ప్రత్యర్థులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి అని చూస్తారు. ఈ నెలలో వృశ్చిక రాశిలో జన్మించిన వారు ఎవరైతే ఉద్యోగాలు చేస్తున్నారో వారికి ఎలా ఉండబోతుందంటే, ఉద్యోగ జీవితంలో లాభపూరిత వాతావరణాన్ని అయితే ఎదుర్కొంటారండి. నూతన పదవులు ఉంటాయి, గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని ఏర్పరచుకోగలుగుతారు. మే మాసంలోని 2వ వారంలో మీరు తలపెట్టే ప్రయాణాలు అనేవి ఫలిస్తాయండి, అనుకూల ఫలితాలను ఇస్తాయి. పరీక్షలు కానీ ఇంటర్వ్యూలకు కానీ హాజరవుతున్నట్లయితే విజయం ప్రాప్తిస్తుంది. ఆశించిన ఉద్యోగం లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గురుబలం మీకు తోడుగా ఉండగా వృశ్చిక రాశి వారు ధైర్యంగా ఉండవచ్చండి. 3వ వారంలో సామాన్య ఫలితాలు ఉంటాయి. ఈ మాసాంతంలో మాత్రం విశేషమైనటువంటి సౌఖ్యం ఉంటుంది, సుఖం ఉంటుంది. నూతన వస్త్రాలు కొనుగోలు చేయటం కానీ, ఆభరణాలను కొనుగోలు చేయటం కానీ, శుభవార్తలను వినటం కానీ జరుగుతుంది. ఈ మాసంలో ఏ రోజులు అనుకూలంగా ఉంటాయంటే, మే 1వ తారీఖు, 4, 6, 10, 15, 18, 22, 27, 29 ఈ తేదీలు మీకు అనుకూలమైనటువంటి తేదీలండి. ఈ తేదీల్లో కనుక ముఖ్యమైన పనులను కానీ శుభకార్యాలు కానీ కనుక ప్రారంభించినట్లయితే అనుకూల ఫలితాలను పొందగలుగుతారు. ఇక కుటుంబ పరంగా డీటెయిల్గా చూసుకున్నట్లయితే మే 1వ తారీఖు నుండి వృశ్చిక రాశి వారికి కుటుంబ పరంగా సమస్యలు అనేవి తగ్గబోతున్నాయి. అంటే ప్రశాంత వాతావరణం ఉంటుంది కుటుంబంలో. ఆరోగ్య పరిస్థితి కూడా మెరుగుపడుతుందండి. కుటుంబ సభ్యులతో సత్సంబంధాలు అనేవి మెరుగుపడతాయి.
అంటే కేవలం మీ కుటుంబ సభ్యులతో మాత్రమే కాదు, బంధువర్గీయులతో కూడా సత్సంబంధాలు అనేవి మెరుగుపడతాయండి. బంధువర్గంలో జరగబోతున్న శుభకార్యాలకు హాజరవుతారు. ఎవరికైతే ఇప్పటి వరకు వివాహం కాలేదో అర్ధాష్టమ శని యొక్క ప్రభావం వల్లను, అలాగే గురువు అనుకూల స్థానంలో లేకపోవటం వల్ల వివాహాది శుభకార్యక్రమాలకు ఆటంకాలు కలిగాయో, ఇప్పటి నుండి మే 1 నుండి మాత్రం వివాహ ప్రయత్నాలకు చాలా అనుకూలమైనటువంటి కాలం అండి. ఇప్పటి నుండి నవంబర్ మాసం వరకు కూడా మీకు అనుకూలమే. కాబట్టి వివాహ ప్రయత్నాలు చాలా చక్కగా చేసుకోవచ్చు. సంతానం లేక ఇబ్బంది పడుతున్న వారికి కూడా సంతాన ప్రాప్తి ఉంటుంది. అయితే ఇప్పటికే ఎవరికైతే సంతానం ఉందో పిల్లలతో కొన్ని సమస్యలు ఉండబోతున్నాయండి. ఎన్ని అనుకూలించినా సరే రాహువు శని ఈ 2 గ్రహాల యొక్క గోచారం అనేది మీకు ఇప్పటికీ కూడా అనుకూలంగా లేదు. కాబట్టి ఆరోగ్యం పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. గతం కంటే ఇప్పుడు మెరుగ్గా ఉంటుందన్నమాట నిజమే, కానీ శని ప్రభావం రాహు యొక్క ప్రభావం వల్ల అప్పటి వరకు బాగుండి మధ్యలో ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి, అడ్డంకులు వచ్చే అవకాశాలు ఉంటాయి. కానీ ఏప్రిల్ మాసంతో కనుక కంపేర్ చేసుకున్నట్లయితే 2 రెట్ల ఎక్కువ మంచి ఫలితాలను పొందబోతున్నారు వృశ్చిక రాశి వారు. ఆరోగ్యం అనేది మెరుగుపడుతుందండి. రోగనిరోధక శక్తి అనేది పెరుగుతుంది. మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. అయినప్పటికీ శని భగవానుడిని రాహు యొక్క స్థానాన్ని దృష్టిలో ఉంచుకొని మీ జాగ్రత్తల్లో మీరుంటే బెటర్ అండి. ఇక విద్యార్థుల విషయానికి వస్తే, చదువుకుంటున్న విద్యార్థులకు గురువు యొక్క గోచారం అనేది 7వ ఇంట్లో అనుకూలంగా ఉండటంతో చదువుకునే విద్యార్థుల యొక్క ఏకాగ్రత అనేది పెరుగుతుందండి. ఇంట్రెస్ట్ పెరుగుతుంది. మంచి మార్కులు సాధ్యం అవుతాయి. ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుందండి. ఆదాయం అనేది ఇప్పటి నుండి క్రమక్రమంగా మెరుగుపడుతుంది. వెంటనే డ్రాస్టిక్ చేంజ్ అయితే ఉండదండి. ఎన్ని గ్రహాలు అనుకూలించినా సరే ఫలితం అనేది వెంటనే ఉండదు. క్రమక్రమంగా మీ పరిస్థితి, ఆర్థిక స్థితి, కుటుంబ స్థితి, మీ మానసిక స్థితి అనేది మెరుగుపడుతుంది. స్థిరాస్తుల ద్వారా లాభాన్ని పొందుతారు. లోన్లు, అప్పులు తగ్గుతాయి. పొదుపు పెరుగుతుంది. ఇల్లు, వాహనాన్ని కొనుగోలు చేస్తారండి. ఒకవేళ మీకు ఏదైనా సమయంలో ఆర్థిక సహాయం అవసరమైనా సరే ఎవరో ఒకరి ద్వారా డబ్బు అనేది మీకు అందుతుందండి. అన్నీ బాగానే ఉన్నాయి, కానీ కొన్ని గ్రహాల యొక్క అననుకూలత వల్ల పెట్టుబడుల విషయంలో మాత్రం రిస్క్ తీసుకోవద్దండి. రాహు అనుకూలంగా లేని సమయంలో కనుక వృశ్చిక రాశి వారు గాల్లో దీపం పెట్టారనుకోండి, బెట్టింగులు కానీ పెట్టుబడిగా పెట్టిన డబ్బు వస్తుందా రాదా అన్న వాటిపైన కనుక ఇన్వెస్ట్ చేసినట్లయితే నష్టపోక తప్పదు. ఆదాయం అయితే వృశ్చిక రాశి వారికి 2024 సంవత్సరం మే మాసం స్టార్టింగ్ నుండి అనుకూలంగా ఉంటుందండి. అంటే పెరుగుతుంది. ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఈ సంవత్సర ప్రారంభం నుండి మే 1వ తారీఖు వరకు సంబంధం లేని పనుల యొక్క బాధ్యతను నెత్తి మీద వేసుకుని పని ఒత్తిడితో బాధపడుతున్నారు. అటువంటి వృశ్చిక రాశి వారికి ఇప్పటి నుండి మే మాసం మొదటి నుండి పరిస్థితుల్లో మార్పులు ఉండబోతున్నాయి. పదోన్నతి కానీ, కొత్త ఉద్యోగ అవకాశాలు కానీ, పని ఒత్తిడి తగ్గటం కానీ, విదేశీ ఉద్యోగాలు లభించటం కానీ, అధికారుల యొక్క సహాయ సహకారాలు అందటం కానీ, గుర్తింపు లభించటం కానీ, ఉద్యోగంలో లాభాలు రావటం కానీ జరుగుతుంది. అంటే మీకు అనుకూలమైనటువంటి మార్పులని. కాబట్టి వృశ్చిక రాశి ఉద్యోగస్తులకి కూడా అనుకూలమండి. వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపారంలో అభివృద్ధి ఉంటుంది. మీ శ్రమకు తగిన ప్రతిఫలం ఉంటుంది. మిత్రులు, బంధువుల నుండి సహాయ సహకారాలు అయితే అందుతాయండి. అయినప్పటికీ మీరు ఏ రంగంలో పనిచేస్తున్నా సరే శని అనుకూలంగా లేడు, రాహు అనుకూలంగా లేడు, ఇంకొక పక్క 3 గ్రహాలు కలవబోతున్నాయి. కాబట్టి పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ప్రత్యర్థుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పోటీ విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. పోటీ మాత్రం విపరీతంగా ఉంటుందండి. ఇక పరిహారాల విషయానికి వస్తే వృశ్చిక రాశి వారికి చాలా వరకు అనుకూల కాలం అండి. అయితే అనుకూలంగా లేని గ్రహాలు ఏవైతే ఉన్నాయో శని పూజ చేపించటం కానీ, శని స్తోత్ర పారాయణం చేయటం కానీ, శని మంత్ర జపం చేయటం కానీ, లేదా శని భగవానుడికి సంబంధించిన యంత్రాన్ని కొనుగోలు చేసి ఇంట్లో పెట్టుకోవటం కానీ, రాహు స్తోత్ర పారాయణం చేయటం కానీ, రాహు మంత్ర జపం చేయటం కానీ మంచిదండి. వృశ్చిక రాశి వారి మాసంలో అయితే భయపడవలసిన అవసరమే లేదు. అలాగే మన గురుబ్రహ్మ ఛానల్లో వృశ్చిక రాశి వారి పైన శని ప్రభావం అనేది ఎప్పుడు ముగుస్తుంది,
మళ్ళీ భవిష్యత్తులో మీ పైన ఏలినాటి శని యొక్క ప్రభావం ఎప్పుడు ఉంటుంది, అష్టమ శని ప్రభావం ఎప్పుడు ఉంటుంది, అర్ధాష్టమ శని యొక్క ప్రభావం అనేది ఎప్పుడు ఉంటుంది, వృశ్చిక రాశి వారు 12 రాశుల్లో ఏ రాశి వారిని వివాహం చేసుకోవాలి, మీకు బెస్ట్ మ్యాచ్ ఎవరు, వరస్ట్ మ్యాచ్ ఎవరో క్లియర్గా వివరించడం జరిగిందండి. కాబట్టి దయచేసి ఆ వీడియోస్ని కూడా వీక్షించండి.